వెల్కమ్ టు కలగూరగంప. మా వాళ్ళు ఏందో పండ్లు అయిపోతున్నాయి అని 3 రోజుల నుంచి ఎండబడ్డారు. నేను ఈరోజు వచ్చినా, ఈరోజు వస్తే మళ్ళీ పొద్దున ఫోటో తెచ్చి చూపిస్తారు. అట్టి పండ్లు అన్నీ ఖతం అయిపోయినాయి. ఎవ్రీ టైము ఒక 2, 3, 4, 5 డజన్లు ఖతం అయిపోయినాకనే వస్తా. అన్న మీకు ఆ చెరుకుకు తెల్ల నల్లి పట్టింది కనబడలేదా అన్న, రోజు ఆడ దుమ్ములు వేస్తుందని. నువ్వు చూడవా సాయి? అది కూడా నేను చూస్తున్నా. ఏదైనా కొట్టాలా, అది కట్ చేయాలా, ఏదో చేయాలి కదా. చాలా రండి 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 రండి. ఇది అస్సలు ఈడ పెట్టినప్పుడు 1, 2 చెట్లు వేసినా అవే కాస్తున్నాయి, అవే వస్తున్నాయి, ఏమేమో చేస్తున్నాయి. ఏడుందన్న ఆడ చెప్పి 3 రోజులు అవుతుంది. మొత్తం తినేసి పెట్టి, ఆ రోజు అయితే ఇంత ఫ్రెష్గా ఇట్లా పైనుంచి అన్ని పండ్లు రెడీగా ఉన్నాయి. బట్ ఈ 3 రోజుల్లో ఉడతలు మొత్తం ఖతం చేసేసినాయి. సరే మిగతా అయినా మేము తీసుకుపోదామని వచ్చినాం. అండ్ పొప్పడి పండ్లు కూడా మా పిల్లలు ఫోటోలు పెట్టారు. నా దగ్గర ఉన్న ఫోటోలు చూపిస్తా చూడండి. మళ్ళీ ఎవరిని అడిగితే మేము తెంపలేదు అంటున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు అట్లా పోలేదు మన దగ్గర పండ్లు. అంటే చెప్పకుండా తెంపుకున్నాయి ఉడతలు పిట్టలే కానీ మనుషులు చెప్పి తెంపుకున్నారు. ఇదేదో అన్యాయం జరిగింది కాబట్టి అని చేయడం ఫోకస్ పెట్టిన కెమెరా ఉండింటే దాన్ని ఫోకస్ జూమ్ చేసి ఎవరు తెంపిర్రా దొంగలని చూస్తారనమాట. ఆ పక్కల్లా ఉండొచ్చా అది విషయము. మేమైతే ఎప్పుడు వాళ్ళు తెంపుకోం, వాళ్ళు ఎట్లా తెంపుకుంటారు ఎప్పుడు మావి. అది ఇక అది చూడండి ఎట్లుందో చిన్నది. దీని పేరు చక్కెరకేళియా ఏం కేలే చూడాలా. మహేందర్ బట్టల మీద పడితే మచ్చలు పోవు. వాయమ్మ మెల్లగా సాయి, కట్టెల మీద పెట్టొద్దు. ఇక వంపు పక్క వంపు, అట్లా వంపు, అట్లా వంపి. అరే వంపబ్బా, ఇంకా నీళ్ళు పడితే చెట్టు మీద పోవు. ఏమో జాగ లేకుండా కాసినాయి ఇవి. అర్జెంట్ పని. అట్లనే బరువు మై, అట్లనే మై. అన్నీ తిను. కింద పెట్టి తిను, పెట్టు. నువ్వు కాయలకి ఏమన్నా అయితే నేను పెళ్లి చేస్తా అనేది నా ఊత పదం. చిన్నని ఇట్లనే అనంటే పెళ్లి చేస్తా అంటే చైల్డ్ మ్యారేజ్ చేయొద్దు అమ్మ ప్లీజ్ అంటది. ఇగో ఏవే పండ్లు అయిపోయినాయి కాడలు కొట్టేయండి. బట్ ఇది తిద్దామా, ఇది కూడా అవుతున్నట్టుంది కదా. కూర అరటి ఉంది, అది కూడా తీసుకుందాం. అరటికాయ బజ్జీలు కాగానే అరటికాయ చిప్స్ చేసుకుంటాం. మీకు చూపిస్తున్నా చూపించండి, నాకు తెలియదు. ఇదేంటి ఎర్ర పండు పడ్డది, ఏం చెట్టు? టమాటా పండా. ఇది ఏందో చెట్టు, బ్రెడ్ ఫ్రూట్ అని పెట్టినా 5-6 ఏళ్ళు అవుతుంది. ఒక చెట్టు కాస్తలేదు, చెట్టు కాస్తలేదు, కానీ ఒక కాయ కాస్తలేదు, ఏం లేదు. ఇంకెన్నేళ్ళు ఆపాలమ్మ దీన్ని. కానీ నీడ బాగుంది నిజంగానే. బ్రెడ్ ఫ్రూట్ కాస్తుందా, కాయదా? ఒక మొగ్గ లేదు, ఒక పువ్వు లేదు, ఒక కాయ లేదు. ఇంకొక సంవత్సరం చూసి ఆయనతో కొట్టేస్తా కాయకపోతే, నాకు తెలియదు. కానీ బాగుంది, కూర్చునికే బాగుంది. గదే ఆపుతుంది. అవతల చేను వాళ్ళు తెంపుకుర్రా, గొడవతల వాళ్ళు తెంపుకుర్రంట. ఒక నాకు కనబడితే
దొరుకుతారు దొరుకుతారు. ఓయ్ ఓ కైసా ఆతా బడానిచ్చిన చాయ్. ఇప్పుడు అయిపోయింది కదా, అది ఎందుకో ఆ పండు పుల్లగా ఉందబ్బా. ఇది కాయ మరి సుతం ఎట్లయితుందో. చాలా చెట్టు కొట్టాల, ఈడు దాకా కొడతా. ఈ నుంచి అరటి చెట్లు నీళ్ళు వచ్చినాయి కదా, అట్లా తీసుకొని 2-3 రోజులు తాగుతా. ఇట్నా చోట ఉత్నా బడా కైసా పక్కడైతే పక్కళ్ళు ఇగో వెనకటికి ఎవరు ఇట్లా చెట్టును కొడితే, అయ్యో నువ్వు చెట్లు కొట్టేస్తున్నావు, పెంచుకునికే రాదు, చెట్లు ప్రాణం తీస్తున్నావు, అవిటి జీవులే, అన్ని నీతి సూత్రాలు చెప్పారు. వ్యవసాయం రానోళ్ళు నాకు నీతులు చెప్పకండి. పండు అయిపోయినాక చెట్టు కొట్టేయకపోతే పక్కన ఉన్న దానికి బలం రాదు, కాయ కాయదు. ఏం మాట్లాడతారబ్బా. గుంజుకోండి ఇప్పుడు. వచ్చింది. సూపర్. పట్టుకోండి అట్లనే, బాగుంది. ఫోటో తీసుకో మా వాళ్ళని. ఇంత నల్లగా అయింది ఇది, కానీ లావుగా అయింది. ఏం పడ్డాయి అన్నా? ఏం వాటర్ అన్నా? నీళ్ళే కదా. నా చున్నీ ఎర్రగా అవుతాయి ఇవి. బట్టలు ఇట్రా కిందికి వెళ్ళిరా సాయి. మొత్తం బరవనిదే. అమ్మా ఇది పెడదామా? ఒకటి 2 3 4 5 6 7 8 9 10 లెక్క పెడతాబ్బా. అయితే ఇస్తా ఇప్పుడే, నాదేం పోయింది. అలాగ ఒకటి సరిపోతే సగం ఇస్తా, నీకు ఇస్తుందా? వాళ్ళ ముందు వెళ్తే ఎంపుతా, వాళ్ళకి సరిపోతే ఆయన ఇచ్చిపోతా. మళ్ళీ నీకు మిగిలేకపోతే నన్ను తిడతావు. అసలే అట్టిపండుకు దండం పెట్టాడు, నాకు దండం పెట్టలేడు. ఇంటికి వస్తున్నావురా? పుల్లగా ఉన్నాయి రా ఇవి, చిన్నగా ఉంది. బాక్స్ తెచ్చుకోలే? నీకు కూడా ఇచ్చేయాలనా? అది చూడు, కెమెరామెన్కు మళ్ళీ పోతే అయిపోతాయని డౌటు. ఇగో కెమెరామెన్ది, ఇది నీది. ఇవ్వట్రా, ఇంకెవరున్నారా? సరిపోతాయి. మీరు పోండి, మీకు ఇప్పుడు రేపు ఇస్తాం. మీకు పండ్లైనాక పైన పెడతామా? పెడదాం ఉండు. ఎప్పుడు బాయ్స్కి ఫస్టా? పర్లే క్యాచ్. అండి ఇంట్లోకి పంపించిన. తినవా ఈరోజు?
ఉపవాసమా? థ్యాంక్ యూ. నాకు 2 వచ్చినాయి. నీకు 2 వచ్చినాయి. ఆడ బాయ్స్కి రాకపోతే నన్ను కొడతారు. అయ్యో సారీ తల్లి. నీకేలే అన్న పట్టన్నా. ఒకరోజు గోటీలాట ఆడబెడతా, సరేనా? ప్లేట్లో పడగల. అబ్బా మీరు పట్టుడు కాదు, నేను కరెక్ట్ చేస్తున్నా. ఏం నోరన్నా. ఇంకేంటున్నాయి పాపం లేవు. ఫ్రంట్ ఆఫీస్లు ఇస్తారు, రేపు దాచిపెట్టుకొని తింటారు. ఇంకెవరున్నారు? ఉదయం ఉన్నారా? వెళ్ళిపోయినరా? అవునా? నేను వేసిన క్యాచ్ ఎవరు పట్టినా నాకు గుర్తులేదా? ఈ పిల్లకి ఎందుకు జ్వరం వచ్చింది? ఈ ల్యాబ్సెంటా ఈరోజు? వీక్ ఆఫ్ వాళ్ళకి దాచిపెట్టుకోమని ఇట్లా రేపు ఏమని. తింటావా పిల్ల నువ్వు? ఎందుకు తింటావే? జ్వరం వచ్చింది ఇక? చిన్నది తీసుకో. ఇదెవరు ఇచ్చిందా? వేయలేదు కదా. మహేష్ రేపు తినమని ఇలా కాయ పెడతా. ఇది సాయిది, ఇది రేపు తినమని అలాగే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఓకేనా?